ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలు చికెన్ ఫ్రై అడిగారు. అందుకని చికెన్ ఫ్రై చేపిస్తున్నాం మా మిస్సెస్ దగ్గర. దానికి సంబంధించిన మసాలాలన్నీ పక్కన పెట్టినాం చూడండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి తక్కువ టెంపరేచర్తో బాగా వేయించుకుంటున్నాం చూడండి. బాగా ద్వారగా ఏగనిచ్చి పక్కన పెట్టుకుంటాం చల్లారేదాకా. చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పొడి చేసుకుంటాం. ఇలా పొడి చేసుకోవడం వల్ల 3 నెలలైనా చెడిపోకుండా ఉంటుంది. తెల్లగడ్డ కాడ మనకు ఎప్పుడు కావాలో అప్పుడే దంచుకుంటాం అన్నమాట. మితంగా చూడండి, మనకి ఎంత కావాలో అంతవరకే దంచుకుంటాం. దంచుకునేసి ఇప్పుడు బాండవులు పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం మితంగా తీసుకొని కరివేపాకు వేసి ఈ బాగా బాయిల్ అయిన తర్వాత చికెన్ వేస్తాం. ఈ చికెన్ ఆల్రెడీ 2 టైమ్స్ ఉప్పు పసుపేసి కడిగి పెట్టుకుంటాం అన్నమాట ముందుగా. ఇప్పుడు ఈ చికెన్ వేసి బాగా కలిపెడితే ఆ చికెన్కున్న వాటర్ నిమ్మంతా ఆవిరైపోతుంది. ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నా చూడండి. ఇప్పుడు కలిపెడితే 2 మినిట్స్ కల్లా ఈ ముక్కకున్న వాటర్ నిమ్మంతా ఆవిరైపోతుంది. ఉప్పు పసుపు బాగా పడుతుంది ముక్కకి. తెల్లగడ్డ కూడా మనం దంచి పెట్టుకున్నది వేస్తూ ఉంది. మనం నేచురల్గా మసాలాలు ఇంట్లో చేసుకోవడం మేలు. బయట ప్యాకెట్స్ కొంటే అవి స్టాక్ ఉండడం కోసం కెమికల్ కలుపుతారు. అవి మనకు అంత మంచిది కాదు. ధనియాల పొడి కూడా మితంగా వేస్తూ ఉంది చూడండి. ఇప్పుడు మళ్ళీ కలిపెట్టేసి 2 మినిట్స్ అలాగే ఉంటే ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట ముక్కకి. కారపొడి మనకు పిల్లలు ఉండేది కాబట్టి మితంగా తక్కువ వేసుకోవాలి కారపొడి. కారం పెద్దవాళ్ళు కూడా ఎక్కువ తినకూడదు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇలా చేసుకొని తినడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది. ఇది నేను దంచిపెట్టుకున్న మసాలా పొడి. నేను తినకూడదు ఫ్రెండ్స్ చికెను. నేను మానేసి చాలా కాలం అయింది కనుక పిల్లలు తింటారని చేపిస్తున్నాను. మా మిస్సెస్ చాలా బాగా చేస్తారు చికెను. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసేసింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి పిల్లలు వచ్చే టైంకి చికెన్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.